Morning students, welcome to my channel. So today's we are going to discuss about what is inconsistency in Ampere's law. So simply modification of Ampere's law. Question is modification of Ampere's law. So question itla kuda adagachchu, what is the, which is displayed on the screen also, what is the inconsistency in Ampere's law, how it is modified by Maxwell. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆంపియర్స్ లా మనకు తెలుసు, విచ్ ఈజ్ డిస్ప్లేడ్ ఆన్ స్క్రీన్, డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ జే, ఇది ఆంపియర్స్ లా. సో దీంట్లో చిన్న మోడిఫికేషన్ చేసిరు, ఎవరు అంటే మ్యాక్స్వెల్. సో మ్యాక్స్వెల్ ఆంపియర్స్ లాలో చిన్న మోడిఫికేషన్ చేసిరు. సో దేనికోసం అంటే ఇక్కడ డెఫినేషన్, ఆంపియర్స్ ఫోర్స్ లా ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ డైవర్జెన్స్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ ఇన్ టైమ్ వ్యారింగ్ ఫీల్డ్స్. సో ఇక్కడ ఆంపియర్స్ లా ఏం చేస్తుందంటే స్టడీ కరెంట్స్ మాత్రమే డైవర్జెన్స్ కరెంట్ డెన్సిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఆంపియర్స్ ఫోర్స్ లా ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ద డైవర్జెన్స్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ ఇన్ కేస్ ఆఫ్ టైమ్ వ్యారింగ్ ఫీల్డ్స్. సో ఆంపియర్స్ లా కరెంట్ స్టడీ కరెంట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, టైమ్ వ్యారింగ్ ఫీల్డ్స్ అంటే టైంతో పాటు వ్యారీ అయ్యే ఫీల్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, ఆల్టర్నేటింగ్ కరెంట్. సో మ్యాక్స్వెల్ ఆంపియర్స్ లాలో చిన్న మోడిఫికేషన్ చేసిరు. సో దిస్ ఈజ్ ద మోడిఫికేషన్ ఆఫ్ ఆంపియర్స్ లా బై మ్యాక్స్వెల్. సో this is the Ampere's law, del cross B is equals to mu naught J. So now take divergence of both sides to this equation. So divergence ante del dot del cross B. So equation ki both sides divergence తీసుకున్నాం, mu naught del dot J. So here divergence of any vector resultant 0. So divergence of any vector resultant 0. So del dot of del cross B is equals to 0. So next mu naught del dot J is equals to 0. mu naught కూడా ఉతలకి వెళ్ళిపోతే del dot J is equals to 0. సో ఈక్వేషన్ 1 ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఓన్లీ స్టడీ కరెంట్స్. అంటే ఈక్వేషన్ 1 అనేది del cross B is equals to mu naught J అనేది ఓన్లీ స్టడీ కరెంట్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది, నాట్ ఫర్ టైమ్ వ్యారింగ్ ఫీల్డ్స్. ఈ టైమ్ వ్యారింగ్ ఫీల్డ్స్కి అప్లికబుల్ కాదు కాబట్టి. సో మ్యాక్స్వెల్ దీంట్లో ఒక చిన్న మోడిఫికేషన్ చేసిరు, ఏంటంటే ఫ్రమ్ కంటిన్యూటీ ఈక్వేషన్. సో del dot J plus dou rho by dou t is equals to 0. So from continuity equation, del dot J is equals to minus dou rho by dou t. So Ampere's needs modification. సో ఈ జేలో చిన్న మోడిఫికేషన్ చేసిరు ఆంపియర్స్, ఏంటంటే J ఈజ్ రీప్లేస్డ్ బై J ప్లస్ JD. సో హియర్ JD ఈజ్ displacement current density. Here JD is displacement current density. J is replaced by J plus JD. So divergence of J plus JD is equals to 0. Next del dot J plus del JD. So ikkada del JD is equals to del dot J minus avuthalaki velipothe minus del dot J. So ikkada del dot J is equals to dou rho by dou t from 2. From equation 2 del dot J is equals to minus dou rho by dou t కదా. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ del dot J is equals to dou rho by dou t from equation 2. నెక్స్ట్ del dot JD is equals to dou rho by dou t. So from Gauss law we know that del dot T is equals to rho by epsilon naught. Gauss differential form of Gauss, del dot T is equals to rho by epsilon naught. So but we know that density D is equals to epsilon naught E. సో ఇక్కడ E is equals to ఏం రాసుకోవచ్చు, D by epsilon naught. సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్ టీతలకు వచ్చేస్తే డి బై ఎప్సిలాన్ నాట్. సో ఇక్కడ ఈ ప్లేస్లో డి బై ఎప్సిలాన్ నాట్ సబ్స్టిట్యూట్ చేసినాం. సో నెక్స్ట్ 1 బై ఎప్సిలాన్ నాట్ రాసుకుంటే ఇక్కడ బయట రాసుకుంటే డెల్ డాట్ డి ఈజ్ ఈక్వల్స్ టు రో బై ఎప్సిలాన్ నాట్, బోత్ సైడ్ ఎప్సిలాన్ నాట్ గెట్ క్యాన్సల్. సో డెల్ డాట్ డి ఈజ్ ఈక్వల్స్ టు రో. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 4 సబ్ ఇన్ ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 4 డెల్ డాట్ డి ఈజ్ ఈక్వల్స్ టు రో, అంటే ఈ రో ప్లేస్లో ఈక్వేషన్ 3 ఈ రో ప్లేస్లో డెల్ డాట్ డి సబ్స్టిట్యూట్ చేయొచ్చు, రో ప్లేస్లో డెల్ డాట్ డి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో యాసిస్ డెల్ జేడి ఈజ్ ఈక్వల్స్ టు డి డో బై డో టీ యాసిస్గా రాసుకున్నాం. ఇక్కడ డెల్ రో ప్లేస్లో డెల్ డి సబ్స్టిట్యూట్ చేసినాం, జే ప్లస్ డెల్ డాట్ జేడి ఈజ్ ఈక్వల్స్ టు డెల్ డాట్ డో డి బై డో టీ. సో హియర్ జేడి ఈజ్ ఈక్వల్స్ టు డో డి బై డో టీ. Equation 5.
సో ఆంపియర్స్ లా ఏంటి, డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ జే. సో డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్, ఇక్కడ జే ప్లస్ జేడి. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ జే అనేది యాంపియర్స్ లా. సో ఇక్కడ ఈ ఈక్వేషన్లో చిన్న మోడిఫికేషన్ చేసారు మ్యాక్స్వెల్. ఎందుకంటే ఈ యాంపియర్స్ లా అనేది ఈ ఎక్స్ప్రెషన్ స్టడీ కరెంట్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది, టైం వ్యారింగ్ కరెంట్స్కి అప్లికబుల్ కాదు. అందుకని ఈ జేలో చిన్న మోడిఫికేషన్, జే ఈజ్ రీప్లేస్డ్ బై జే ప్లస్ జేడి. ఇక్కడ జేడి అనేది డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ. సో ఇక్కడ మ్యూ నాట్ జే ప్లస్ జేడి అంటే ఏంటిది, డోడి బై డోటీ అని రాసుకోవచ్చు ఫ్రమ్ ఈక్వేషన్ 5. జేడి ఈజ్ ఈక్వల్స్ టు డోడి బై డోటీ. This is the del cross B is equal to mu naught J plus dou D by dou T. So it is modified by Maxwell. So simply the question is modification of Ampere's law. How it is modified by Maxwell? This is the expression. Modification of Ampere's law. Del cross B is equal to mu naught J plus dou D by dou T. Rate of change of displacement current.